భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలన్న సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు తెలంగాణలో సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన నల్గొండలో మొదటి బహిరంగ సభను నిర్వహించారు. ఎన్జీ కళాశాలలో జరిగిన ఈ ఉత్సవాల్లో ఈ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ నాయకులు అజీజ్ పాషా, చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కమ్యూనిస్టు శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటాల్లో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందన్నారు. స్వాతంత్రానంతరం జాతీయ సమైక్యత సమగ్రత కోసం కమ్యూనిస్టులు దృఢంగా నిలకడగా నిలబడ్డారన్నారు. And here in Telangana, our communist revolutionaries fought against Nizam rule, the feudal kingdom, feudalism. Our communist leaders mobilized the farmers, agricultural workers. Our party had to fight for independence, the Purna Swaraj, complete independence was the slogan first raised by the communists. ఆగ్రహం ఉంది, పౌరుషం ఉంది. ఆ విధంగా ఆగ్రహం, పౌరుషం, ప్రశ్న ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు. కమ్యూనిజం అనేది ఉంటుంది. ఆ ప్రశ్నలను మన వైపు మలుచుకోవటంలో మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. మనందరం స్వచ్ఛందంగా పార్టీ కోసం నిలబడదాం. ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళండి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. మన పార్టీ మీద కన్న తల్లిని మనం ఎలా గుండెల్లో పెట్టుకుని కాపాడుతామో ఆ విధంగా కన్న తల్లిలాగా మన పార్టీని పెంచి పోషించడానికి ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నాను.